బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ వార్ లో ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతమంతా హోరెత్తుతోంది. చమురు క్షేత్రాలు మూతపడ్డాయి. హర్మూజ్ జలమార్గం ఇరాన్ బంధించడంతో క్రూడ్ ఆయిల్ రేట్లు భగ్గుమంటున్నాయి. అయితే ఈ పరిణామాలతో రష్యా అనూహ్యంగా లాభాలను ఒరిసిపడుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్ ను కొనేవారే లేకుండా పోయారు. దానికి అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షలే ప్రధాన కారణం. అయితే తాజా పరిణామాలతో రష్యా క్రూడ్ ఆయిల్ కు ఇతర దేశాల్లో బాగా డిమాండ్ పెరగనుంది. అమెరికా 2 రోజుల క్రితమే రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేసుకోవచ్చంటూ 30 రోజుల వరకు సడలింపు ఇచ్చారు. అలానే ఇతర దేశాల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఈ వెసులుబాటుతో రష్యన్ క్రూడ్ ఆయిల్ మేకింగ్ కంపెనీలు పండగ చేసుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. నిజానికి రష్యా ఆర్థిక వ్యవస్థకు అక్కడి క్రూడ్ ఆయిల్ విక్రయాలే మూలాధారంగా చెప్తారు. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్నందుకు ట్రంప్ ఎంతగా చెప్పినా వినకుండా కొనసాగించినందుకు రష్యా దేశపు కంపెనీలపై ట్రంప్ కొన్నాళ్లుగా ఆంక్షలు విధించారు. దీంతో రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్ కొనేవారే లేకుండా పోయారు. అయితే చైనా, బ్రెజిల్తో పాటు మన దేశం కూడా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపలేదు. ఈ క్రమంలోనే గల్ఫ్ వార్ రావడం, ప్రపంచమంతా చమురు సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓవైపు హర్మూజ్ జలసంధి మూసివేయడం, ఖతార్ సహా కొన్ని ప్రాంతాల్లో చమురు ఉత్పత్తి, గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి. క్రూడ్ ఆయిల్ రేట్ ఏకంగా $118 కూడా ఓ దశలో చేరింది. ఇలాంటి నేపథ్యంలోనే రష్యా దగ్గర నుంచి చమురు కొనేందుకు చాలా దేశాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే రష్యాకు బాగా కలిసి రానున్న అంశంగా మారుతోంది. $59లకు రష్యన్ క్రూడ్ విక్రయాలు జరుగుతుండగా క్రూడ్ ఆయిల్ రిజర్వులు ఆ దేశంలో బోలెడు దండిగా ఉన్నాయి. అందుకే గల్ఫ్ వారిలో అసలు విజేత ఎవరైనా లాభం పరంగా మాత్రం రష్యానే ఫస్ట్ విన్నర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.